అత్తమ్మ టీవీలో ఈరోజు 2-in-1గా ఉపయోగపడే చికెన్ మసాలా పొడి ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఇది మటన్లోకి చికెన్లోకి చాలా బాగుంటుంది. అలాగే 4 నెలల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు. మరి ఇలాంటి రెసిపీస్ నేర్చుకోవాలనుకుంటే అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ వంట కోసం మనం హై క్వాలిటీ దాల్చిన చెక్క 3 ఇంచులు తీసుకోవాలి. ఒక 20 గ్రాములు జీడిపప్పులు తీసుకోవాలి. నల్ల యాలక్కాయలు అంటారు కదా, అవి 2 తీసుకోవాలి. అలాగే మామూలుగా వాడుకునే మన పచ్చ యాలక్కాయలు గ్రీన్ కార్డమం 10 తీసుకోవాలి. జాజికాయ 1, జాపత్రి 1, మిరియాలు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకులు 5. ఈ కొలతలన్నీ మీరు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మీకు మంచి క్వాలిటీ చికెన్ మసాలా పొడి రెడీ అవుతుంది. లవంగ మొగ్గలు 15. ఇలా మంచి క్వాలిటీ తీసుకోవాలి. చూసారు కదా, దీనికి మొగ్గ ఉంది, అలా అయితే మంచి క్వాలిటీ అని అర్థం. ఇలాంటివి ఎంచుకొని తీసుకోవాలి. ధనియాలు 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, సోంపు అంటారు కదా, అది 2 టీ స్పూన్లు, కాశ్మీరీ ఎండుమిరపకాయలు 10. ఇలా నలిగిపోయినట్టుగా ఉంటాయి కదా, అవి 10 తీసుకోవాలి. ఒకవేళ అవి మీకు దొరకకపోతే మామూలు మిరపకాయలు అయితే 15 తీసుకోవాలి. ఇప్పుడు ఈ సామాన్లన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే పెనం బాగా వేడైన తర్వాత ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి వీటిని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేయించాలి. ఇలా కలుపుతూ వేయించాలి, అప్పుడు బాగా వేగుతాయి. వేగిన తర్వాత అందులో జీడిపప్పులు, మిగతా అన్ని దినుసులు వేసేసేయాలి. ఈ దినుసులన్నీ మంచి క్వాలిటీ తీసుకుంటే మీకు మంచి మసాలా పొడి రెడీ అవుతుంది. దాల్చిన చెక్క కొంచెం విరుచుకొని వేసుకోవాలి. అలాగే జాజికాయ కొంచెం దంచి వేయండి, ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా నలగటం కోసం. తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసి బాగా లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించాలి. వేయించిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బాగా చల్లారాలి దినుసులు. చూసారు కదా, గలగలలాడుతున్నాయి. ఇలా వేయించుకోవాలంటే క్రిస్పీగా మనం వేయించుకోవాలి, మాడకూడదు. బాగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని దానికి సరిపడినన్ని దినుసులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 సార్లు గ్రైండ్ చేస్తున్నాను అనమాట. బాగా గ్రైండ్ చేసి మధ్యలో 1 స్పూన్తో కలపాలి, ఎందుకంటే మిక్సీ జార్ చుట్టూ అంటుకుంటుంది కదా. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా తయారవుతుంది. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మరలా గ్రైండ్ చేసుకొని 8 బాక్స్లో పెట్టుకోవడమే. చూసారు కదా, నేను జస్ట్ డెకరేషన్ కోసం అలా వేసాను అనమాట. వీటిని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే 4 నెలల వరకు చాలా బాగుంటుంది, చాలా తాజాగా ఉంటుంది. మీరు ఎలాంటి చికెన్ కానీ మటన్ కానీ కూరలు చేసుకున్నప్పుడు ఇది ఒక 2 టీ స్పూన్లు వేసి చూడండి, ఆ కూర రుచి అమాంతం పెరిగిపోతుంది. ఈ పౌడర్ని 8 బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఉంటుంది. బయట ఉన్నా సరే 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ 2-in-1 చికెన్ అండ్ మటన్ మసాలా పొడిని మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.